కొన్ని విషయాలు కేవలం వినటానికే కాదు, హార్ట్ పైన కూడా కొట్టినట్టు ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి లక్షల మంది అభిమానులకు, బెంగళూరు జనాలకు చిన్నస్వామి స్టేడియం అంటే ఒక కట్టడం మాత్రమే కాదు, లేదా కూర్చోడానికి కుర్చీలు ఉండే ఒక ప్లేస్ మాత్రమే కాదు. అక్కడ భావాలు అగ్నిలా ప్రకాశిస్తాయి. గాల్లో ఎగిరే ఆర్సీబీ జెండాలు కొన్ని లక్షల మంది అభిమానుల హార్ట్ బీట్స్ అయ్యుంటాయి. కానీ ఇప్పుడొక సాడ్ న్యూస్. ఆర్సీబీ 2026 ఐపీఎల్ బెంగళూరులో కాదు, పూణే ఎంసీఏ స్టేడియంలో జరగొచ్చు. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం చిన్నస్వామి స్టేడియంకి స్టాంపేడ్ జరిగిన తర్వాత బీసీసీఐ ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు. అందుకే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ తాత్కాలికంగా పూణేలో జరగవచ్చు. ఒక మర్చిపోలేని దురంతం ఏంటంటే, విక్టరీ పెరేడ్ స్టేడియం బయట స్టాంపేడ్ జరిగింది. ఇందులో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భం ఒక ప్రశ్న రైజ్ చేసింది. 30,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియం మ్యాచెస్కి సేఫేనా అని. కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు అధికృతంగా చెప్పింది, ఒక కొత్త, పెద్ద మరియు భద్రమైన స్టేడియం రాబోతుంది. ఈ స్టేడియంకి 80,000 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ కొత్త స్టేడియంని 75 ఎకర్స్లో 2,350 క్రోర్స్ బడ్జెట్తో ఆనేకల్ ఇండ్లవాడి దగ్గర కట్టబోతున్నారు. ఇది చిన్నస్వామి స్టేడియం నుండి 38 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అరౌండ్ 1.5 అవర్ జర్నీ కావచ్చు. కానీ దీని కన్స్ట్రక్షన్ కొన్ని ఇయర్స్ కావచ్చు. ఇది ఫ్యూచర్ కోసం, 2026కి రెడీ కాదు. మరి 2026 ఐపీఎల్ ఎక్కడ? అప్పుడే పూణే ఎంటర్ అయింది. ఎంసీఏ సెక్రటరీ కమలేష్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెప్పారు, చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని. కర్ణాటకలో స్టాంపేడ్ సమస్య ఉంది, అందుకే వారు కొత్త వేణుని వెతుకుతున్నారు. మా స్టేడియంని ఆఫర్ చేశామని చెప్పారు. పూణే ఏమో విశ్వాసంగానే ఉంది. మొదలు ఐపీఎల్ కూడా హోస్ట్ చేసింది. మళ్ళీ ఐపీఎల్ రావాలని కోరుతుంది. కానీ ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇది ఒక మ్యాచ్ స్థలం మాత్రమే కాదు, ఇది ఒక జ్ఞాపకం, ఇది ఒక హిస్టరీ. ఇప్పుడు మ్యాచెస్ ఏమైనా పూణేలో జరిగితే ఇక్కడున్న హృదయాన్ని వేరే దగ్గరికి తీసుకెళ్లినట్టుంటది. చిన్నస్వామి స్టేడియం అంటే ఇక్కడ ఏబీడీ అసాధ్యాన్ని సాధ్యంగా చేశాడు. ఇక్కడ కింగ్ కోహ్లీ తన బ్యాట్తో మాయ చూపించాడు. ఇక్కడుండే క్రౌడ్ శబ్దం అది కమెంటరీ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది కేవలం స్టేడియం కాదు, ఇది మన ఏడ్పు, ఇది మన నవ్వు, ఇది మన ఐపీఎల్. ఈ సీజన్ని ఇమాజిన్ చేసుకోవడానికి కూడా భయంగా ఉంది. బెంగళూరులో ఆర్సీబీ జెండాలు ఎగరకుండా, ఎంజీ రోడ్లో జెర్సీలు లేకుండా, ఆర్సీబీ ఆర్సీబీ అని అర్చే జనం లేకుండా, ఇది ఒక పెయిన్. కానీ ఆర్సీబీ పూణేకు వెళ్ళినా, చిన్నస్వామి స్టేడియం కొంచెంకాలం విశ్రాంతి తీసుకున్నా, ఒక్కటి మాత్రం మారదు. ఆర్సీబీ యొక్క స్థలం కాదు, ఆర్సీబీ యొక్క భావన. స్టేడియం చేంజ్ అవ్వచ్చు, సిటీ మారిపోవచ్చు, కానీ అభిమానుల హృదయం ఇది ఎప్పటికీ మారదు. ఎందుకంటే ఆర్సీబీ అంటే మనం, ఇది మన హృదయం. ఆర్సీబీ మరియు చిన్నస్వామి స్టేడియంతో మీకున్న ఎమోషన్ని కమెంట్స్లో రాయండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.